వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన కిరాతక హత్య కేసు తీవ్ర సంచలనం రేపుతోంది. కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామం ఎస్సీ కాలనీలో రైల్వే ఉద్యోగి నాగరాజు హత్యకు సంబంధించి పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ఈ కేసులో మృతుడి భార్య మాధవి, రెండో కుమారుడు నవీన్ ను అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ మీడియా సమావేశంలో తెలిపారు. పోలీసుల విచారణలో ఆస్తి వివాదమే ఈ దారుణ హత్యకు కారణమని స్పష్టమైంది. కుటుంబంలో జరుగుతున్న ఆస్తి గొడవల నేపథ్యంలో నాగరాజుపై భార్య, కుమారుడు రోకలి బండతో దాడి చేసి హత్య చేసినట్లు ఆధారాలు లభించాయని చెప్పారు. ఇంట్లోనే ఈ ఘోర ఘటన జరగడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని రుద్రకోట అనే గ్రామంలో ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి ఆర్య నాగరాజు అనే వ్యక్తి మర్డర్ అయి ఉన్నాడు. అతనికి ఒంటి మీద, తర్వాత టెస్టికల్స్ మీద గాయాలు వేసి చంపబడి ఉన్నాడు. ఈ విషయంగా మా సిఐ రాజేశ్వరరావు క్రైమ్ నెంబర్ 22/25 అండర్ సెక్షన్ 103(1) BNS అంటే మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ ఆర్య నాగరాజు అనే వ్యక్తికి దాదాపు 28 సంవత్సరాల ముందర మ్యారేజ్ జరిగింది. భార్య పేరు ఆర్య మాధవి. ఇతను మన పెంకుల్ ఫ్యాక్టరీ, కావలి పెంకుల్ ఫ్యాక్టరీ దగ్గర ఉండే రైల్వే గేట్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. ఇతను భార్యాభర్తలు గొడవల కారణంగా 10 సంవత్సరాలుగా ఇతను దూరంగా విడిగా రుద్రకోటలో ఉంటున్నాడు. భార్య 10 సంవత్సరాలుగా చిన్నగంజాంలో కాపురం ఉంటుంది. వీళ్ళకి 3 కుమారులు కూడా. ఈ రుద్రకోటలో ఒక ఇల్లు ఉంది, భార్యకి సంబంధించిన ఇల్లు. ఇది ఆమె ఈ మధ్య పిల్లల్ని చదివించుకొని అప్పులైపోయి దాన్ని అమ్మాలని చెప్పేసి ట్రై చేస్తుంటే ఇతను అడ్డుపడి అమ్మేదానికి లేదు, నాదే ఇల్లు అని చెప్పేసి అడ్డుపడి వీలైతే దాన్ని రిజిస్టర్ చేసుకోవాలని కూడా ట్రై చేస్తున్నాడు. దాంతో ఇంట్లో గొడవలు అయినాయి. వాళ్ళకి బాగా కోపం వచ్చింది. ఈ ఆర్య మాధవి ఆమె రెండో కొడుకు నవీన్ బాబుతో కూడా కలిసి